Welcome to TBK Career Point. So today we are going to discussing about the new concept which is object oriented data modeling. So previously మనం ఆల్రెడీ హైరార్కికల్ మోడల్ చూసాం, నెట్వర్క్ మోడల్ చూసాం. సో ఇవాళ క్లాస్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ ఏంటి, అలాగే రిలేషనల్ మోడల్ ఏంటి చూద్దాం. రైట్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్, సో మనకి పేరులోనే ఉంది, ఇట్ ఈస్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ అంటే దీన్నే మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడలింగ్, ఓడిఎం అంటాం, లేదా ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ అని కూడా అంటారు. ఈ మోడల్లో ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్, డేటా విల్ బీ స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్ రూపంలో స్టోర్ అవుతుంది. రైట్. సో మనకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసు. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ లైఫ్ ఎంటిటీ. ఎగ్జాంపుల్ ఏదైనా పర్సన్, సర్కిల్ ఎక్సెట్రా. సో మనం ఏమైనా తీసుకోవచ్చు. సో ఈ మోడలింగ్ అనేది ఆబ్జెక్ట్స్ మధ్య ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసే కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయంటే క్లాస్ అనేది ఉంటుంది, అలాగే ఇన్హెరిటెన్స్ ఉంటుంది. రైట్. ఓకే. సో ఈ క్లాస్ అనేది ఆ క్లాస్ ఈజ్ గోయింగ్ టు బీ, సో మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆబ్జెక్ట్ని మన క్లాస్ ఈజ్ గోయింగ్ టు బీ గ్రూపింగ్ విత్ సమ్ యాట్రిబ్యూట్స్ని గ్రూప్ చేసుకొని మనకి క్లాస్ ఫామ్ అవుతుంది అన్నట్టు. రైట్. సో ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ వచ్చేసి ఇట్ విల్ బీ యూజ్డ్ ఫర్ ది బిగ్ అప్లికేషన్స్ అనమాట. ఫాస్టర్ యాక్సెస్ కావాలన్న కాన్సెప్ట్లో మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. అది ఎలా ఉంటుందనేది ఒకసారి డయాగ్రామ్ రూపంలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ షేప్ అనేది ఒకటి తీసుకుందాం అనుకోండి. సో ఈ షేప్కి వచ్చేసి ఇట్ ఈస్ ఏ క్లాస్. సో షేప్ ప్రాపర్టీస్ ఏమేమి రాస్తాం, గెట్ ఏరియా, అలాగే గెట్ పెరిమీటర్. సో వీటి నుంచి మనం ఇంకా షేప్ అన్నది క్లాస్గా తీసుకున్నప్పుడు, ఆబ్జెక్ట్ ఆర్ క్లాస్గా తీసుకున్నప్పుడు మనకి ఏమేమి రాసుకోవచ్చు. సో వీ కెన్ టేక్ సర్కిల్ అనేది ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. తర్వాత సర్కిల్ తర్వాత రెక్టాంగులర్ అనేది ఒకటి తీసుకుంటాం, రెక్టాంగిల్. ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో టేక్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ కూడా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ నుంచి మనకి ఈ క్లాస్ నుంచి ఈ క్లాసెస్కి ఇన్హెరిట్ అవుతుంది అనమాట. ఇది బేస్ క్లాస్ అయితే ఇవి డిరైవ్డ్ క్లాసెస్. ఈ సర్కిల్లో మనకి పారామీటర్స్, యాట్రిబ్యూట్స్ ఏమి ఉంటాయి, సెంటర్, అలాగే ఇక్కడ రేడియస్. ఇక్కడ వచ్చేసి రెక్టాంగులర్ దాంట్లో మనకి పారామీటర్స్ యాట్రిబ్యూట్స్ ఏమి ఉంటాయి, లెంత్ అనేది ఒకటి ఉంటుంది, బ్రెడ్త్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం ట్రయాంగిల్ తీసుకుంటే బేస్ ఉంటుంది, యాట్రిబ్యూట్, అలాగే హైట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ని డిజైన్ చేస్తారు అన్నట్టు. రైట్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో నౌ దిస్ ఈస్ ది క్లాస్. ఇట్ విల్ హ్యావ్ సమ్ link with the different type of objects, and it will create the object oriented data modeling concept. This object oriented data modeling concept completely discussed in the UML concept. UML Unified Modeling Language అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్లో మీకు కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలింగ్ ఏంటి, అందులో క్లాస్ ఏంటి, సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏంటి, సో ఒకదాని నుంచి ఒకటి లింకప్ చేయడానికి, సో రిలేషన్ ఫామ్ చేయడానికి, డేటా రిట్రీవ్ చేయడానికి, సో మనకి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడలింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారనేది కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో యూజ్ చేసే లాంగ్వేజ్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. సో ఆ యూనిఫైడ్ మోడలింగ్లో కంప్లీట్గా డీటెయిల్స్ అబౌట్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడలింగ్ ఉంటుంది. కాకపోతే మనకి డేటాబేస్ కాన్సెప్ట్లో మనం టైప్ ఆఫ్ డేటా మోడల్ రాయాలనుకున్నప్పుడు సో వీ కెన్ ఏబుల్ టు రైట్ దట్ పాయింట్. రైట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటో రాస్తాం, తర్వాత డేటా విల్ బీ స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని రాస్తాం, ఇదే డేటా. రైట్. అండ్ దేర్ ఈజ్ ఏ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ విల్ బీ దేర్, అండ్ attributes also there, and these attributes will be grouped as a class. Right. So this is enough about the object oriented data modeling.
So next, relational model. This is very important concept for us. Relational model. ఈ రిలేషనల్ మోడల్ని ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఈఎఫ్ కార్డ్, ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1970s. సో మనకి రిలేషనల్ కాన్సెప్ట్ అనేది రిలేషనల్ మోడల్ 1970లో మనకి ఈఎఫ్ కార్డ్ డిజైన్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని మన సబ్జెక్ట్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, RDBMS. ఎందుకు అంటారంటే, బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ రిలేషన్ అంటే ద డేటా విల్ బీ స్టోర్డ్. ఇక్కడ డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అన్నట్టు. డేటా విల్ బీ స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు టేబుల్ అనేది ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ టేబుల్. సో ఇన్ దిస్ టేబుల్ we have some set of rows and columns. This is called row and this is column. So this row also can be called as record and this also called as tuple, and this column can also be called as attribute or field, and this table will be consisting of the number of records. So relational model concept enti ante it is a implementation model for the concept model of the ER diagram. సో ఈఆర్ మోడల్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నప్పుడు రిలేషనల్ మోడల్ని యూజ్ చేస్తాం. రిలేషనల్ మోడల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్ రూపంలో స్టోర్ అవుతుంది కాబట్టి. సో మనం ఈఆర్ డయాగ్రామ్లో ఈఆర్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ కాన్సెప్చువల్ మోడల్ అనమాట. సో డేటాబేస్ ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే స్కీమా ఉంటుందో, సో రిలేషనల్ మోడల్లో స్కీమా కూడా డిఫైన్ చేస్తాం. ఏంటి స్కీమా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ స్కీమా డిఫైన్ చేస్తారు, లేదంటే కోర్స్ స్కీమా డిఫైన్ చేస్తారు, రైట్. సో ఇలా మనకి స్కీమా డిఫైన్ చేయడానికి రిలేషనల్ మోడల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ ది రిలేషనల్ మోడల్ వీ కెన్ హ్యావ్ ది లింక్ అమాంగ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్. సో మనం ఇక్కడ ఒక టేబుల్ ఎలా ఉంటుందో చూసాం, అలాగే మనకి ఒక టేబుల్ కాకుండా, సో ఇన్ ది రిలేషనల్ మోడల్స్ వీ కెన్ ఆల్సో లింక్ 2 or more models. We can link 2 or more tables in this model. అవి ఎలా లింక్ చేస్తామంటే, we have the concept of keys. సో మనకి keys కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో this is a one table and this is other table. So these 2 tables will be linked automatically. సో మనకి ఎందుకంటే మన డేటాబేస్ కాన్సెప్ట్ ఏంటి అంటే, దట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ RDBMSలో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటి అంటే, వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ది లింక్ ఆర్ అసోసియేషన్ బిట్వీన్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్. ఎప్పుడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ని మనం లింకప్ చేయగలుగుతామో, అప్పుడు వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఆర్ ఫెచ్ ది మోర్ డీటెయిల్స్ అన్నట్టు. సో మల్టిపుల్ టేబుల్స్ని మనం లింక్ చేసి, సో వీ కెన్ ఏబుల్ టు పెర్ఫామ్ ది క్వైరీ. సో ఈ క్వైరింగ్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటంటే SQL లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసే RDBMS ఏంటి అంటే MySQL ఆర్ ఒరాకిల్ ఆర్ సర్వర్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఈ వీటిని ఏమంటామంటే మనం RDBMS అంటాం, రైట్. సో రిలేషనల్ మోడల్ అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. ఈఎఫ్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. రిలేషనల్ మోడల్లో మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, డేటా విల్ బీ స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో టేబుల్ని మనం ఎలా ఉంటుందో చూసాం. అండ్ ఇన్ దిస్ రిలేషనల్ మోడల్ వీ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ ది లింక్ బిట్వీన్ ది ఆర్ లింక్ ది మల్టిపుల్ టేబుల్స్. that because of that is the one of the advantage of the మనకి RDBMS database design లో. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మనకి రిలేషనల్ మోడల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ టేబుల్ని మనం ఏమంటామంటే రిలేషన్ అంటాం. రిలేషన్ మీన్స్ ఎ టేబుల్. రిలేషన్, రైట్, ఈజ్ నథింగ్ బట్ ఎ టేబుల్. రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్ అండ్ రిలేషన్ ఈజ్ డిఫరెంట్. Relation is nothing but this is a relation 1 and this is a relation 2 and this is called relationship. ఇది ఒక టేబుల్ అనుకోండి, రిలేషన్ స్టూడెంట్. ఇది వచ్చేసి కోర్స్ అనుకోండి, స్టూడెంట్ కోర్సు 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్ని స్టూడెంట్ అని టేబుల్ అనవచ్చు, లేదా రిలేషన్ అనవచ్చు, R1 అండ్ R2. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి
అసోసియేషన్ని మనం రిలేషన్షిప్ అంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఎలా యూజ్ చేస్తాం? సో దిస్ ఈజ్ ది కంప్లీట్లీ ది RDBMS. ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్సెప్చువల్ మోడల్. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్సెప్చువల్ మోడల్ ఏంటి అంటే, నెక్స్ట్ మోడల్ ER మోడల్ ఉంటుంది. ఆ ER మోడల్ని మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఆ ER మోడల్లో కాన్సెప్చువల్ డయాగ్రామ్ మన డేటాబేస్ డిజైన్కి సంబంధించి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, ఆ ఎంటిటీస్ మధ్య రిలేషన్స్ ఏంటి, అట్రిబ్యూట్స్ ఏంటి, కంప్లీట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. ఎనీహౌ దట్ ER డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాన్సెప్చువల్ మోడల్. ఆ మోడల్ని మనం ఫైనల్గా కన్వర్ట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే అగైన్ వీ హ్యావ్ టు యూజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిలేషనల్ మోడల్. ఈ రిలేషనల్ మోడల్లో వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ఆల్ ది ఎంటిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ టేబుల్స్. సో టేబుల్స్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో ఆ టేబుల్స్లో మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఆ టేబుల్లో ఎప్పుడైతే మనం డేటా ఇన్సర్ట్ చేస్తామో సో వీ కెన్ ఏబుల్ టు పెర్ఫామ్ ది అసోసియేషన్, లింకప్ చేసుకుంటాం టేబుల్స్ని. ఆ టేబుల్స్ని లింకప్ చేసుకున్న తర్వాత లేదు సింగిల్ టేబుల్గా ఉన్నా కూడా వీ కెన్ పెర్ఫామ్ ది డిఫరెంట్ క్వైరింగ్ ఆపరేషన్స్ ఆన్ ది టేబుల్. సో ఈ టేబుల్ ఎప్పుడైతే మనకి క్రియేట్ అవుతుందో, రిలేషన్ ఉంటుందో, ఆ రిలేషన్లో మనకి డేటా రిట్రీవ్ చేసుకోవాలన్నా స్టోర్ చేసుకోవాలన్నా మన లాంగ్వేజ్ యూజ్ చేసే దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో మనం అంటే ఏది RDBMS సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామంటే ఒరాకిల్, MySQL ఆర్ SQL సర్వర్ అండ్ ఎక్సెట్రా. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసే కాన్సెప్ట్నే రిలేషనల్ మోడల్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ విచ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ నౌ. సో ఇప్పుడు మనం డేటాబేస్ డిజైన్ చేసే వాటిల్లో రిలేషనల్ మోడల్ని యూజ్ చేసుకొని మనం డేటాబేస్ డిజైన్ చేస్తాం. అందుకే దీన్నే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నది కంప్లీట్ సబ్జెక్ట్ అన్నట్టు, రైట్? సో DBMS ఫాల్స్ అండర్ ది. సో DBMSకి RDBMSకి డిఫరెన్స్ ఏంటి అంటే ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ ఫైల్స్ అన్నది DBMS వెళ్ళిపోతుంది. డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ రైట్ టేబుల్స్ అన్నది RDBMSకి వస్తుంది అనమాట. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ని మనం MySQL, Oracle అని అంటాం, రైట్? సో ఐ హోప్ యూ గాట్ ది పాయింట్ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిలేషనల్ మోడల్. సో ఈ రిలేషనల్ మోడల్ బేస్ చేసుకొని సో మనకి కంప్లీట్గా మన సబ్జెక్ట్ అంతా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలేషన్స్ని, వాటిల్లో మనం ఇంపోజ్ చేయాల్సిన కన్స్ట్రెయింట్స్ని, కండిషన్స్ని అన్నిటినీ మనం వర్కౌట్ చేస్తాం. ఆల్రెడీ మనం SQL డెవలపర్లో ప్రాక్టికల్ వర్క్ అంతా చేసాం. ఆ ప్రాక్టికల్ క్వైరీస్, టేబుల్స్ క్రియేషను, మోడిఫికేషన్స్, సో దిస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ది మోడల్ కాల్డ్ రిలేషనల్ మోడల్, రైట్? సో ఇలా మనం మేజర్ మోడల్స్ మన డేటాబేస్ మోడల్స్లో హైరార్కికల్ మోడల్ చూసాం. సో హైరార్కికల్ మోడల్ వచ్చేసి ట్రీ స్ట్రక్చర్డ్ కాన్సెప్ట్, ట్రీ లైక్ స్ట్రక్చర్డ్. సో డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ నోడ్స్ అంటాం. అలాగే నెట్వర్క్ మోడల్ వచ్చేసి అక్కడ డిమెరిట్స్ ఇక్కడ మెరిట్స్ అవుతాయి. డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రికార్డ్స్. అలాగే నెక్స్ట్ వచ్చిన మోడల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ కాన్సెప్ట్, డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. రిలేషనల్ మోడల్ వచ్చేసి డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ tables అని అంటాం. సో దిస్ విల్ బీ కంటిన్యూడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దిస్ మోడల్ టు బిల్డ్ అవర్ డేటాబేస్, టు క్రియేట్ అవర్ డేటాబేస్, రైట్? I hope you got the point. So that's all for now. We'll meet in the next video to discuss about the ER model completely, right? So thank you all and please forward to your friends also. So please go back to all the videos and learn the SQL from scratch and DBMS from theoretical part from the beginning. That's all for now. Thank you all.